హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ మండే గురించి చూద్దాం. ఓకే. దానికన్నా ముందు నిన్నేం జరిగిందో ఒకసారి డిస్కస్ చేసుకొని ఫ్యూ మినిట్స్ దాని మీద స్పెండ్ చేసి దెన్ విల్ లుక్ ఫర్ మండేస్ అనాలిసిస్. ఓకే. ఇప్పుడు ఒక్క నిమిషం. సో మొన్న మనం ఏం మాట్లాడుకున్నామంటే మార్కెట్ ఇక్కడ ఉండే. సో లో బ్రేక్ అయితే డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ లో బ్రేక్ అయితే వి మైట్ సి 170 అండ్ 23,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది అనుకుంటా. అప్ సైడ్ మాత్రం వాట్ వి సెడ్ వాస్ ప్రీవియస్ డే హై దాటితేనే 300, 330 దాటితేనే యూ కెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ అన్నాం. ఓకే. కానీ ఆ డిస్కషన్లో మళ్ళీ ఒకటి కూడా డిస్కస్ చేసాం మనం. ఇఫ్ దే వాంట్ టు కీప్ ద మార్కెట్ అప్ పైన ఉంచాలి అనుకుంటే ప్రీవియస్ డే హై గ్యాప్ అప్ ఓపెన్ చేసి ఈ 23,300 పైన సస్టైన్ చేసి అక్కడి నుంచి పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంది అని చెప్పాను. ఎందుకంటే మార్కెట్ విల్ ఆల్వేస్ లుక్ ఫర్ ఎస్ఎల్ హంటింగ్ ఆఫ్ నార్మల్ ట్రేడర్స్. ఓకే. రీటైలర్స్ది ఎస్ఎల్ హంట్ చేయడమే దాని పని. సో మొన్న అందరూ ఏమనుకుని ఉంటారు, మార్కెట్ పడింది కదా, మార్కెట్ మంచి డౌన్ ట్రెండ్లో ఉండే, సో ఇక్కడ చాలా మంది సెల్ చేసి వెళ్ళి ఉంటారు. సెల్ చేసి వీళ్ళు అందుకే ఏం చేశారు చూడండి, తెలివిగా వీళ్ళందరూ ఎస్ఎల్ ఎక్కడ పెట్టుంటారు, ఈ హై దాకా పెట్టుంటారు. ఆ దానికన్నా పైన ఓపెన్ చేశారు చూడండి, దాని దగ్గరే ఓపెన్ చేశారు చూడండి. ఆల్మోస్ట్ చేసినప్పుడు చాలా మంది ఎస్ఎల్ హిట్ అవుతాయి. హిట్ అవ్వగానే ఏంటంటే వాళ్ళ పొజిషన్ క్లోజ్ చేసుకున్నారు, అందుకే ఇది పైకి వెళ్తుంది. కానీ ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ కూర్చొని ఉండే స్ట్రాంగ్గా. సో వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్తో మార్కెట్ కిందకు వచ్చింది. మీకు ఎప్పుడైతే గ్యాప్ అప్ అని ఎప్పుడు ఏం చెప్తాను, ప్రీవియస్ డే హై కన్నా పైన ఒక 50, 70, 100 పాయింట్స్ పైన అయితేనే గ్యాప్ అప్ లాగా కన్సిడర్ చేయాలి. సో ఇది వాజ్ ఆల్మోస్ట్ 90 పాయింట్స్ గ్యాప్ అప్ ఉండే. సో అందుకు నేను ఏమంటానంటే ఫస్ట్ గ్యాప్ అప్ ఎప్పుడైనా 50, 60 పాయింట్స్ పైన అయింది అనుకోండి, ఇట్ విల్ రీట్రేస్ టు ప్రీవియస్ డే హై దాకా వచ్చి మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకొని పైకన్నా వెళ్ళాలి. లేకపోతే బ్రేక్ డౌన్ అయితే కంటిన్యూషన్ ఆఫ్ ప్రీవియస్ డే ట్రెండ్ ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది, పైకెళ్ళి రిజెక్షన్ అయింది. రిజెక్షన్ అయ్యాక చూడండి, అది కరెక్ట్ మన ప్రీవియస్ డే హై దాకా వచ్చింది. గీత అదే వచ్చి ఇక్కడ సస్టైన్ అయింది చాలాసేపు. బ్రేక్ డౌన్ ఒక్కసారి ట్రై చేశారు. ఈ ట్రై చేశారు ఎందుకు చేశారు అంటే, ఇంతమంది బయ్యర్స్ జమ అయ్యారు ఇక్కడ. ఓకే. యూ అండర్స్టాండ్ ద సైకాలజీ హౌ మార్కెట్ వర్క్స్. చూడండి ఇక్కడ ఏం చేశారు, మార్కెట్ పడేసినాక ఇక్కడ చాలా ట్రై చేశారు మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తే ఇక్కడ ఏమైంది, చాలాసేపు మార్కెట్ని వదిలేశారు. బయ్యర్స్ ఎంతమంది అక్యుములేటర్ అవుతారో లెట్ దెమ్ అక్యుములేట్ అని చూశారు. చూసినాక చూడండి, ఇమ్మీడియట్గా ఒకసారి కిందకి తీసుకొచ్చారు. వీళ్ళందరూ ఎస్ఎల్ ఎంత అయినా దీని కింద ఉంటాయి, ఇక్కడ పెట్టిన వాళ్ళే దీని కింద ఉంటాయి. అట్లా చూసి అందరు ఎస్ఎల్ హిట్ చేసి దెన్ దే టుక్ ది మార్కెట్ అప్. అయితే మనం ఏం చెప్పుకున్నాం అంటే 23,500 పైన అయితేనే యూ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ అన్నాం. సింపుల్. నేను కూడా చెప్తాను. లేకపోతే మనం చెప్పిందంటే 23,300 పైన 330 పైన అయితే తీసుకోండి అని చెప్పారు. రైట్. 330 పైన అయితే మీరు 400, 450, 500 దాకా టార్గెట్స్ చూడొచ్చు అని చెప్పారు. సో దాట్స్ వాట్ హ్యాపెండ్. దానిపైన ఇంకా నేను చూడలేదు, ఇంత పెద్దగా వస్తుందని నేను అనుకోలేదు. ఆప్షన్ చైన్లో చూస్తే బాగా వాల్యూమ్స్ పెరిగాయి, దెన్ ఇట్ వెంట్ అప్. రైట్. దాట్స్ వాట్ హ్యాపెండ్. సో ఫస్ట్ ఇనిషియల్గా ఎవరైనా గ్యాప్ డౌన్ది తీసుకొని ఉంటే వాళ్ళకు వర్కౌట్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ 500, 400 బ్రేక్ అయినాక లేకపోతే ఈ ట్రెండ్ లైన్ ఒకటి తీసుకున్నారనుకోండి. సి మీరు ఎప్పుడైనా ట్రేడ్ ప్లాన్ చేసుకునేటప్పుడు బోత్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. అప్ సైడ్ ట్రేడ్స్ వెళ్తే ఎలాగా, డౌన్ సైడ్ వెళ్తే ఎలాగా, రెండు సైడ్లు మీరు యూ షుడ్ బి రెడీ. చూడండి మనం ఏమనుకున్నాం, ఈ లో బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్స్ అనుకున్నాం, కానీ ఆ లో బ్రేక్ కాలేదు కాబట్టి అప్ సైడ్ కావాలంటే మనం ఏం చేయాలి, మనకు ట్రెండ్ లైన్ తీసుకోవాలి. ఆ ట్రెండ్ లైన్ పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, దాని హై పై నుంచి మనం తీసుకోవచ్చు. ఓకే. దిస్ ఈజ్ వన్ వే. లేదు, ఇంకొక సింపుల్ ఫిబొనాచి పెట్టుకోండి. మీకు ఎక్కడి నుంచి పడ్డామో అక్కడి నుంచి ఎక్కడ దాకా పడిందో లేటెస్ట్ ఇక్కడ దాకా పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఏంటి, మనం ఏమంటున్నాం, 40% పైన క్లోజింగ్ అయితే ఇట్ విల్ గో అప్. లేకపోతే గోల్డెన్ జోన్ బ్రేక్ కానంతసేపు సైడ్ వేస్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ ట్రెండ్ కంటిన్యూషన్ ఉంటుంది. కాకపోతే 0.4 అంటే మనకి 100% కిందకు వచ్చినప్పుడు 40%, దాంట్లో 60% కన్నా అబోవ్ మనం క్లోజింగ్ ఇస్తే ఆ ట్రెండ్ ఇక చేంజ్ అయిపోయినట్టే. ద ట్రెండ్ హాస్ చేంజ్డ్. సో మనకు అప్పుడు యూ షుడ్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. సో చూసుకుంటే ఇలా కూడా ఒక ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉంది ఇక్కడ కూడా.
దిస్ ఈజ్ వన్ వే. ఓకే. ఇట్లా 2 వేస్ నేను చెప్పేటివి. అప్‌సైడ్ ట్రేడ్స్ ఎలా చూసుకోవాలనేది. లేదు, మీరేదైనా ఈఎంఐస్ పెట్టుకున్నారు. ఈఎంఐస్‌లో గూడా 15 మినిట్స్ పైన క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి. ఒక నిమిషం చూపిస్తాను. నా ఈఎంఐస్‌ది చేస్తాను. ఆహ్, ఓహ్! నాట్ దిస్. ఇది నా ఈఎంఐ సెటప్ అండి. ఈఎంఐ సెటప్‌లో చూడండి నాకేంటి 15 మినిట్స్‌లో నాకు క్రాస్ ఓవర్ అయ్యి ఈఎంఐ పైన క్లోజింగ్ ఇచ్చిందనుకోండి. దెన్ ఐ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్. సో, నాకిక్కడ క్రాసింగ్ అయింది. క్రాసింగ్ అయినాక ఈ క్యాండిల్ క్లోజింగ్ గూడా వచ్చింది. ఏది? వీవాప్ పైన ప్లస్ 7 ఈఎంఐ పైన వచ్చింది. వచ్చినప్పుడు నేను ఇక్కడ ప్లాన్ చేసుకునేవాడిని. చేసుకున్న 1:2 అలా తీసుకునేది. నేను అపోజిట్ ట్రెండ్ ఎళ్తుంది కాబట్టి 1:2, 1:2 3 మాక్సిమం ట్రై చేసేవాడిని. సో, అలా చూసుకుంటే మనకి 1:3 మాక్సిమం. మాక్సిమం చూసుకుంటే ఇక్కడ దాకా తీసుకునేవాళ్ళం. విచ్ ఈస్ లైక్ 540, 550 దాకా. ఆర్ ఎల్స్ 1:2 తీసుకున్నా గూడా ఇక్కడ దాకొచ్చు. సో, దిస్ ఈస్ హౌ యూ హావ్ టు ప్లాన్ యువర్ ట్రేడ్స్. ఇలా మనం ట్రేడ్ ప్లాన్స్ చేసుకోవచ్చు. ఓకే. అయితే చాలామంది ఇక్కడి నుంచి ఎందుకొచ్చింది పైకి ఇంత ఎలా వచ్చింది బ్రేకౌట్, ఇక్కడి నుంచి బయింగ్ ఎందుకొచ్చింది అని అనుకుంటే, మీరొక సింపుల్‌గా ఒకసారి అన్నీ తీసేస్తారు. రైట్. ఇక్కడ ఒక గీత గీసుకోండి. ఎక్కడి నుంచైతే పైకెళ్ళామో అక్కడ ఒక గీత గీసుకోండి. రన్. ఇప్పుడు పెద్ద టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళండి. ఇలాగా ఎక్కడన్నా విక్ టచ్ అవుతుందా చూడండి. ఇది చూడండి. 18థ్ మే వి డిడ్ ద సేమ్ థింగ్. అవునా? 18థ్ మే దీని హై ఎక్కడో చూసుకోండి. రైట్. చూసారా? లేదు. ఇది కాదు. ఇంకొకటి ఏదైనా ఉందా అంటే అలా టచ్ అయింది ఏంటంటే ఇదొకటయింది. సో, ఇక్కడి నుంచి మీకు ఇక్కడి దాకా ఒక ట్రేడ్ ఉండే. 460 దాకా. అక్కడి నుంచి మళ్ళీ ఏమైనా టచ్ అయ్యి పైకెళ్ళాయా అని చూస్తే ఇక్కడ చూడండి. ఇక్కడికెళ్ళాం. ఇక్కడికెళ్ళి దీని హై ఇక్కడికొచ్చింది చూడండి. సో, ఇలాగా మీరు ప్లాన్ చేసుకుంటే ఈజీ అవుతుందండి. సో, ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ చాట్. చాట్‌లో మీకు ఎవ్రీథింగ్ ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఇక్కడి నుంచి ఏదో వచ్చింది, న్యూస్ వచ్చింది. న్యూస్ వచ్చింది కాబట్టి ఎళ్ళింది. మరి ఇక్కడ కూడా నుంచి ఇక్కడి నుంచి 18థ్ రోజు ఎందుకు వచ్చింది? ఆ రోజు కూడా న్యూస్ వచ్చిందా? ఇక్కడ వెళ్ళడానికి చూస్తే ఇంకా ముందు ఎక్కడో ఉంటది సేమ్ థింగ్. అర్థమైందా? సో, థాట్స్ హౌ ఇట్ ఈస్. ప్యాటర్న్స్ విల్ రిపీట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. ఓకేనా? సో, ఇక్కడి నుంచి ఎళ్ళాం గదా! ఇక్కడి నుంచి ఎళ్ళలేదంటే చూసుకోండి. ఇగో ఇక్కడ ఒకటుంది చూడండి. ఇక్కడి నుంచి ఎళ్ళాం, ఇక్కడి దాకా ఎళ్ళాం. మళ్ళీ ఇక్కడి నుంచి సేమ్ ఇక్కడికెళ్ళింది చూడండి. సో, అలాగా మీరు ప్యాటర్న్స్ పట్టుకోవాలండి. పట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది ప్రెడిక్ట్ చేయడం. ఓకే. సింపుల్. ఇప్పుడు నేనేం చేస్తాను? ఇది అయిపోయింది. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నేనేం చూడాలి? నాకు రేపు మార్కెట్ కిందకి పడే ఛాన్స్ ఉందా? పైకి పడే ఛాన్స్ ఉందా? అని చూస్తే నేను ఫస్ట్ ఇక్కడ ఒక గీత గీసుకుంటాను. ఇక్కడి నుంచి చూడండి మార్కెట్ ఈ పాయింట్ నుంచి ఎక్కడన్నా పైకెళ్ళిందా చూడండి. సో, కొంచెం పైకెళ్తే ఇదెళ్ళాం. సో, దిస్ ఈస్ వన్ టార్గెట్ వి కెన్ థింక్ అబౌట్. ఓకే. ఇక్కడి నుంచే కింద పడిందా అని చూస్తే, మన ఈ లైన్ నుంచి కింద పడింది అని చూస్తే, ఏమీ లేదు. పైకెళ్ళి ఇక్కడి నుంచి పడడం మొదలుపెట్టాయి. రైట్. ఇది చూడండి. పైనుంచెళ్ళి ఇక్కడ కింద పడింది. ఈ కింద పడడం కూడా ఇక్కడ దాకొచ్చింది. రైట్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ దాకా పడ్డాం. సో, మీరు మ్యాచ్ చేసుకోండి. ఇక్కడి నుంచి మళ్ళీ దగ్గర ఏదుందా అని చూసుకొని ఇది మ్యాచ్. రైట్. ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకిప్పుడు చూడండి. ఇప్పుడు పైకెళ్ళింది. కొంచెం పైకెళ్ళాక మార్కెట్ ఇక్కడి నుంచి పడే ఛాన్సెస్ ఆర్ మోర్. అంటే ఈ 2 ఇక్కడ చూడండి సెల్లింగ్ జోన్ ఉంది. ఇదంతా సెల్లింగ్ జోనే. ఇక్కడి నుంచి పడితే ఎక్కడి దాకా పడతాం చూడండి. ఇక్కడికి పడే ఛాన్స్ ఉంది. రైట్. ఇది మనం పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకున్నాం. ఇప్పుడు మనకది కరెక్ట్ లాజిక్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చూసుకోవాలి అంటే చూడండి. ఇప్పుడు మనం కింద నుంచి పై దాకా ఫిబొనాచి పెట్టుకుందాం. ఈ రోజుల్లో నిన్నటి లో నుంచి హై దాకా ఫిబొనాచి పెట్టుకుందాం. బికాస్ వి వాంట్ టు నో ఎక్కడి దాకా రీటెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎక్కడా మీకు ఒక్కసారి కూడా రెడ్ క్యాండిల్ రాలేదు చూడండి.
15 మినిట్స్ క్యాండిల్స్ కంటిన్యూస్గా 1 2 3 4 5 6 7 8 9 క్యాండిల్స్ కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్స్ అయ్యాయి. అంటే కొంచెం అన్న రీటెస్ట్ అయ్యి ఎల్లుండి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు ఏమవుద్ది, మార్కెట్ కిందకి వస్తుంది. వస్తే అది గోల్డెన్ జోన్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. చూస్తే మీరు చూడండి, మనం ఎక్కడైతే గీత గీసుకున్నామో అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. సో దిస్ ఈజ్ యువర్ గోల్డెన్ జోన్, రీటెస్ట్ జోన్. అంటే ఎల్లుండి కొంచెమన్నా పైకి వెళ్ళి ఇట్ విల్ పడితే ఇక్కడ దాకా పడే ఛాన్స్ ఉంది. ఇక్కడ పడి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ 0.618 పైనకి వెళ్ళింది అనుకోండి, మీరు లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. అప్ సైడ్ ట్రేడ్లో ఈ టార్గెట్స్ చూడొచ్చు మీరు. ఓకే, దిస్ ఈజ్ వన్ వే టు డీల్. సో మీకు ఒక 2-3 లాజిక్స్ తెలిసి ఉండాలి. ప్రైస్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, అక్కడి నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ ఎంత పడవచ్చు, ఎంతసేపు, ఎంత వరకు రీటెస్ట్ కావచ్చు. ఆ రీటెస్ట్ అవ్వడానికి ఏంటిది, ఫిబొనాచి టూల్ యూస్ చేసుకోండి, సింపుల్. రైట్. ఇప్పుడు నేను చూస్తే నేను ఇంకొకటి కూడా చెప్తాను సింపుల్గా. ఇంకోటి, ఇప్పుడు నాకు రీసెంట్ హై ఎక్కడి నుంచి వెళ్ళింది అని చూసుకుంటే, దిస్ ఇస్ ద రీసెంట్ లో అండ్ రీసెంట్ హై కదా. నేను దీనికి కూడా ఫిబొనాచి పెట్టుకొని చూసుకోవచ్చు. చూసుకుంటే చూడండి, నాకు ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐ ఎక్స్టెండ్ దిస్ టు దిస్ పార్ట్. ఇంతే, ఇక్కడ దాకా కూడా వచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నాకు ఈ ప్లాన్ ఒకటి ఉంది, లేకపోతే ఈ జోన్లోకి వచ్చి ఈ జోన్ దాకా కూడా వచ్చి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇంత బయింగ్ అయింది కాబట్టి కొంచెమన్నా సెల్లర్స్ ఇక్కడ చాలా మంది, ఇప్పుడు సెల్లర్స్కి చాలా ప్రైస్ తగ్గిపోయి ఉంటుంది, ఎందుకంటే పిఈ వాల్యూస్ చాలా తగ్గి ఉంటాయి, మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి. సో వాళ్ళు సెల్లింగ్ స్టార్ట్ చేయొచ్చు అక్కడి నుంచి, బికాస్ దే ఆర్ గెటింగ్ ఇట్ ఫర్ లెస్ ప్రైస్. అది ఇప్పుడు మనము ప్రీమియం చార్ట్లో చూస్తే తెలుసు. చూడండి, ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ ఎక్కడున్నాం మనం, 645 ఆప్షన్ చేంజ్ చూడండి, 23,600 700 దగ్గర చూడండి, పిఈ వాల్యూ విల్ బి వెరీ లెస్. ఇక్కడ చూడండి 137 163. ఒక్క నిమిషం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సైడ్ చూడండి 23,700 750 నుంచి చూడండి, ప్రీమియమ్స్ ఇక్కడ లేవు, కాల్ సైడ్ రైట్, ఫుడ్ సైడ్ మంచిగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఫుడ్ సైడ్ మనం ఏంటంటే ఇప్పుడు కాల్ సైడ్ వాల్యూ లేదు. సో ఇప్పుడు మార్కెట్ పైకి తీసుకెళ్ళాడు అనుకోండి, మీకు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ప్రీమియమ్స్ ఆర్ ఇన్ నెగిటివ్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ప్రీమియమ్స్ నెగిటివ్లో ఉన్నాయి. మార్కెట్ పైకి వెళ్తున్న కొద్దీ ఇక్కడ ప్రీమియమ్స్ లేవు కాల్ సైడ్, కానీ ఫుడ్ సైడ్ చూడండి, మార్కెట్ పైకి వెళ్తున్న కొద్దీ ప్రీమియమ్స్ పెరుగుతున్నాయి ఫుడ్ సైడ్. అంటే మీకు మార్కెట్ పైకి వెళ్తే ఈ వాల్యూస్ దీనికి యాడ్ అవుతాయి, రైట్. కాకపోతే ఇక్కడ చూడండి, మార్కెట్ని పైకి తీసుకెళ్లారు కాబట్టి ఇక్కడ కింద చూడండి వాల్యూస్, ఫుట్లో దే హ్యావ్ కమ్ డౌన్ బిలో 100. ఇక్కడేమో అన్ని చూడండి పైనవి బిలో 100 ఉన్నాయి, అంటే విచ్ ఇస్ 23,750 పైనకి వెళ్తే మార్కెట్ మంచిగా పెరిగే ఛాన్సెస్ లేవు. అండ్ ఇక్కడ కూడా చూడండి 23, ఇక్కడ కూడా చూడండి 23,550 కిందకి వస్తే ప్రీమియమ్స్ లేవు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఈరోజు మార్కెట్ సారీ ఒకటి చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది అంటే, పిఈ సైడ్ ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి అప్పర్ సైడ్, కానీ కాల్ సైడ్ చూడు ప్రీమియమ్స్ లేవు. అంటే మార్కెట్ పైకి వెళ్తుంటే ఇక్కడ ప్రీమియమ్స్ లేవు తీసుకోవడానికి. సో ఇవి ఇంక్రీజ్ కావాలంటే దే మైట్ గెట్ ది మార్కెట్ డౌన్ వన్స్. ఒకసారి మార్కెట్ని కిందకి తీసుకొస్తే ఏమవుతుంది, ఈ వాల్యూ పెరుగుతాయి, అంతే కదా. మార్కెట్ కిందకి వస్తే ఈ వాల్యూస్ తగ్గుతాయి, ఈ వాల్యూస్ పెరుగుతాయి, రైట్. తీసుకొస్తేనే ప్లస్ ఇట్ సైడ్ పుట్ సైడ్ కింద సైడ్ ఏదైతే వాల్యూమ్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి చూడు, ఈ వాల్యూస్ పెరగాలంటే మార్కెట్ హ్యాస్ టు కమ్ డౌన్, ఫాస్ట్గా వస్తేనే ఈ వాల్యూస్ పెరుగుతాయి. సో అందుకు మనకు మండే ఒకసారి మార్కెట్ కిందకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఆర్ దేర్. ఎక్కడ దాకా తీసుకొస్తారు అంటే సేమ్ థింగ్, ఈ మనం అనుకున్నాం చూడు 23,440 ఇక్కడ దాకా రావచ్చు, 450 23,450 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్క నిమిషం. 23,500 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి,
ఎందుకంటే ఇక్కడ చూడండి 20 ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంది. అంటే 23,500 దాకా వచ్చి ఇది బ్రేక్ అయితే మంచిగా 450, 400 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 400 దగ్గర వాల్యూమ్ ఎక్కువ ఉంది చూడండి. మీరు ఇక్కడ చూసుకుంటే 23,400 ఈస్ గుడ్ సపోర్ట్. దీని సెకండ్ సపోర్ట్ ఈస్ 23,500. సో 23,500 దాకా వస్తే కొంచెం ఈ ప్రీమియమ్స్ పెరుగుతాయి. ఈ ప్రీమియమ్స్ కూడా పెరుగుతాయి. సో దే విల్ ట్రై టు గెట్ ది ప్రీమియమ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ ఇలానే పైకి తీసుకెళ్ళిపోయారు అనుకోండి, ఈ ప్రీమియమ్స్ అన్ని జీరో అయిపోతాయి. ఈ కింద ఉన్నాయి అన్ని జీరో అయిపోతాయి పీఈస్. అప్పుడు నీకు ఇంకేంటి మండే అండ్ ట్యూస్డే 2 రోజులు మిగిలినాయి. హీ హ్యాస్ టు అడ్జస్ట్ దీస్ ప్రీమియమ్స్ ఫర్ 2 days. సో ఇలా మార్కెట్ పైకి తీసుకెళ్ళిపోతే ఈ జీరో అయిపోయినాయి అనుకోండి, ఇంక మార్కెట్ పైనే ఉంచాల్సి వస్తుంది. అంతే సైడ్ వేస్ పెట్టేసి ఎక్స్పైరీ రోజు మనం సాగొట్టేయచ్చు. అలా కాదు అనుకుంటే వాడు మళ్ళీ అడ్జస్ట్ చేద్దాము అనుకుంటే మాత్రం మార్కెట్ ఒకసారి కిందకి తీసుకొచ్చి 400, 450 దాకా తీసుకొచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాట్ కెన్ ఆల్సో బి డన్. పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా అంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ చూడండి మీరు. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. ఎక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంది చూడండి. 23,700 23,700 బ్రేక్ అయితే, ఈ బ్యారియర్ బ్రేక్ అయితే మనం 23,800, 850 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. 900 కూడా వెళ్ళేదాకా ఉంది. కానీ అది కాకుండా ఇలానే ఉన్నది అనుకోండి, ఇక్కడే కొంతసేపు ఆపి ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇట్ డౌన్ దెన్ ఇట్ మైట్ కమ్ డౌన్ ఆల్సో. 700 దగ్గర నుంచి కింద పడే ఛాన్స్ కూడా ఉంది. చార్ట్లో చూస్తే ఇక్కడ చూడండి 1 అవర్లో. ఇప్పుడు చూడండి 4 అవర్స్ పెట్టుకుంటాను. ఇట్స్ రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి ఉందో చూసుకుంటాను. ఇది చూడండి, దిస్ ఈస్ ఎ గుడ్ సెల్లింగ్ జోన్. ప్రీవియస్గా సెల్లింగ్ జోన్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 690 నుంచి 740 దాకా ఉంది చూడండి. 50 పాయింట్స్ చాలా పెద్ద, ఇది ఒకటి పెద్ద సెల్లింగ్ జోన్. దీనికైనా పైన సెల్లింగ్ జోన్ చూడండి, ఇది ఒక సెల్లింగ్ జోన్. సో ఇంత పెద్ద సెల్లింగ్ జోన్ ఉంది మీకు ఆల్మోస్ట్ 660 నుంచి 800 దాకా. సో సెల్లర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇక్కడ. సో మార్కెట్ని పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ ఆర్ లో. అందుకని ఏం చేస్తారంటే మార్కెట్ కింద తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దాకా తీసుకొచ్చి, కింద తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి 2-3 సార్లు తీసుకొచ్చి అప్పుడు బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. కొంచెం ఎందుకంటే మనకి చూడండి ఇంత పెద్ద క్యాండిల్ అయింది వితౌట్ ఎనీ రీటెస్ట్. సో అందుకని రీటెస్ట్ కావాలి అంటే అట్లీస్ట్ ఇప్పుడు మనం ఎంతైతే పెరిగామో దాంట్లో ఒక 40-50% అన్నా ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్. సో మీరు చూసుకుంటే చూడండి 330 పాయింట్స్ పైకి వెళ్ళాం. ఓకే, 1.4%. సో కిందకు రావాలి అనుకోండి, కిందకు రావాలంటే మీకు 1.4% 0.8% దాకా రావాలి. సో ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి చూడాల్సింది అప్ సైడ్ ట్రేడ్సే చూడాలి, డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడకండి. డౌన్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ ఇఫ్ యూ క్లోజ్ బిలో 423,450 కింద క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ సైడ్. ఆర్ఎల్స్ ఏం చేయండి, డౌన్కి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి, మళ్ళీ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఇలా ఎన్నిసార్లు కింద పడి అన్నిసార్లు పైకి వెళ్తుంటే అక్కడ ట్రేడ్ తీసుకోండి. కానీ ఈ పైన ఇక్కడ మాత్రం ఇది కంటిన్యూషన్, ఎల్లుండి ఫ్లాట్ ఓపెన్ అయ్యి కంటిన్యూషన్ జరుగుతుంది అంటే మాత్రం ట్రేడ్ తీసుకోకండి. 23,700 పైననే తీసుకోండి ట్రేడ్స్, నాట్ బిఫోర్ దాట్. 23,700 దాటితే మాత్రం 750-800 ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఓకే, ఈ రోజు ఇంత మంచిగా తీసుకెళ్ళాడు కాబట్టి మళ్ళీ గ్యాప్ డౌన్ కూడా ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. దాట్ కెన్ ఆల్సో హ్యాపెన్. ఎందుకంటే మనం చూడండి ఇక్కడ ఎక్స్పెక్టే చేయలేదు, మనం మార్కెట్ అప్ వెళ్ళింది మళ్ళీ డౌన్ వచ్చినాక మనం ఇంత పెద్ద గ్యాప్ అవుతుందని మనం వెయిట్ చేయలేదు. సేమ్ థింగ్ ఇప్పుడు ఇంతమంది బయర్స్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎస్ఎల్ కొట్టాలంటే గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ చేసాడు అనుకోండి ఒకసారి అయిపోయి వీళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అయిపోతాయి. దాట్ కెన్ ఆల్సో హ్యాపెన్. సో ప్లీజ్ అప్పుడు కూడా ఏం చేయొచ్చు, మీరు గ్యాప్ డౌన్ అనుకోండి, మీకు సింపుల్గా ఇక్కడ ఎక్కడో ఓపెన్ అయింది, అప్పుడు ఫస్ట్ టార్గెట్ విల్ బి ప్రీవియస్ డే లో. ఫస్ట్ ఈ గ్యాప్ ఫిల్ చేసి ఈ లో ఫిల్ చేసినాక దెన్ ఇట్ మైట్ కంటిన్యూ ఆర్ ఎల్స్ ఇట్ మే స్టే హియర్ ఓన్లీ. సో అన్నిటికీ యూ షుడ్ బి రెడీ. సో ఇప్పుడు మనం చూసుకుంటే 23,700 పైనకి వెళ్తే 750-800 ఈజ్ యువర్ టార్గెట్స్ అండ్ 23,450 కింద క్లోజింగ్ ఇస్తే మీకు 380 తర్వాత 380 నుంచి 320 టార్గెట్ 320. దీనికన్నా కిందకి వెళ్తే 320 నుంచి మీకు 300 దాకా టార్గెట్స్ ఉండొచ్చు. 320 నుంచి కదా
320 నుంచి యూ కెన్ సీ 260 దాకా టార్గెట్స్ చూసుకోవచ్చు. దీస్ ఆర్ ది టార్గెట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ యూ గైస్ ఆన్ మండే. ఓకే. సో ఇక్కడి నుంచి కూడా చూసుకుంటే మీరు ఇంకోసారి మళ్ళీ చెప్తాను చూడండి. మీకు ఇక్కడి నుంచి చాలా సార్లు పడ్డాం మనం. ఇక్కడి నుంచి ఇంత పెద్దగా పడింది. ఇక్కడి నుంచి ఇంత పెద్దగా పడింది. ఈ పడ్డాయి జోన్స్ చూడండి. మంచిగా చూడండి జోన్స్. ఈ జోన్స్ మార్క్ చేసుకోండి మీరు. సో పడి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకెళ్ళాయి. సో దిస్ విల్ యాక్ట్ as అగైన్ గుడ్ బయింగ్ జోన్స్. లేదు ఇది బ్రేక్ అయిందంటే మాత్రం దీని కిందకి వెళ్ళిపోతాం. మళ్ళీ మనం అనుకున్నట్టు ఇవన్నీ లెవెల్స్ బ్రేక్ అయ్యి వి మైట్ గో డౌన్. సో ఇవి మీరు లెవెల్స్ మంచిగా మార్క్ చేసి పెట్టుకోండి. ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ గైస్ టు ట్రేడ్ ఆన్ మండే. ఓకే. దట్స్ ఇట్. ఇంకా మీకు ఒక వీడియో పెట్టాను. గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే ఎలా చేయాలి అనేది, ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఆ వీడియో కూడా చూసుకోండి. మంచిగా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్. సీ యూ.